దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన అనుపమ తన నటనతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే గత కొంతకాలంగా అనుపమ పరమేశ్వరన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆమె ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఓ యువ హీరోతో అనుపమ ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా ప్రచారం జరిగింది. వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అనూహ్యంగా అనుపమ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. మనశ్శాంతి కావాలంటే మనకు అనవసరమైన విషయాలను, మన జీవితానికి ఉపయోగపడని మార్గాలను వదిలేయాలని ఆమె చేసిన వ్యాఖ్యలు అసలు అనుపమ జీవితంలో ఏం జరిగింది అనే ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చాయి. ఇప్పుడు తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్ తన జీవితంలో గత కొంతకాలంగా ఎదురైన పరిస్థితుల గురించి సంచలన విషయాలు వెల్లడించింది. తాను సుమారు 2 సంవత్సరాల పాటు నార్సిసిస్టిక్ అబ్యూజ్ను ఎదుర్కొన్నానని అనుపమ చెప్పింది. ఈ అనుభవం తనపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందని, మానసికంగా, శారీరకంగా ఎంతో క్షోభను అనుభవించారని ఆమె వెల్లడించింది. నార్సిసిస్టిక్ అబ్యూజ్ గురించి మొదటిసారి తెలుసుకున్నప్పుడు తనకు కలిగిన అనుభూతిని కూడా అనుపమ వివరించింది. ఓ రీల్లో నటి మడోన్నా సెబాస్టియన్ నార్సిసిస్టిక్ అబ్యూజ్ గురించి మాట్లాడటం తాను మొదటిసారి చూశానని, అది చూసిన వెంటనే తనకు వణుకు మొదలైందని అనుపమ చెప్పింది. ఎందుకంటే అప్పటివరకు తన జీవితంలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితికి సరైన పేరు ఏమిటో తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యక్తులకు చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా వెంటనే అర్థం చేసుకోలేరని అనుపమ తెలిపింది. బయటి నుంచి చూస్తే అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి లోపల ఎంతటి మానసిక వేదనను అనుభవిస్తున్నాడో చాలాసార్లు ఎవరికీ అర్థం కాదు. అదే సమయంలో సోషల్ మీడియాలో పూర్తి విషయం తెలియకుండా ఊహాగానాల ఆధారంగా కామెంట్లు చేసేవాళ్లు కూడా ఉంటారని అనుపమ చెప్పింది. అయితే తాను మాట్లాడుతున్నది నార్సిసిస్టిక్ అబ్యూజ్ను ఎదుర్కొంటూ, అది అబ్యూజ్ అనే విషయాన్ని ఇంకా గుర్తించని వ్యక్తుల గురించి అని ఆమె పేర్కొంది. అలాంటి పరిస్థితి చాలా ప్రమాదకరమైనదని అనుపమ అభిప్రాయపడింది. అయితే తాను ఎదుర్కొన్న వ్యక్తి పేరు మాత్రం చెప్పడానికి అనుపమ ఇష్టపడలేదు. కానీ ఆ సమయంలో తనకు ఎదురైన మానసిక, శారీరక క్షోభ గురించి మాత్రం వివరించింది. మొదట్లో ఆ వ్యక్తి తనపై ఎంతో ప్రేమ చూపించేవాడని అనుపమ తెలిపింది. తన జీవితంలో ఇలాంటి వ్యక్తి దొరకడం నిజమేనా? ఇదంతా కలలా ఉందే అని అనిపించేంతగా ప్రేమను చూపించేవాడని ఆమె చెప్పింది. కానీ మరుసటి రోజే పూర్తిగా భిన్నమైన వ్యక్తిలా మారిపోయేవాడట. ఎలాంటి కారణం లేకుండా తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం, క్రూరంగా ప్రవర్తించడం, కనీసం తన వైపు చూడకుండా ఉండటం, ఇలా పూర్తిగా భిన్నమైన ప్రవర్తన చూపించేవాడని అనుపమ వెల్లడించింది. అయితే ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మారిపోయేదట. పసిపిల్లాడిలా ఏడుస్తూ, తన తప్పును ఒప్పుకుంటూ, క్షమాపణలు కోరుతూ, ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయనని మాట ఇస్తూ, మళ్లీ చెప్పలేనంత ప్రేమను చూపించేవాడని అనుపమ తెలిపింది. అక్కడితో సమస్య ముగిసిపోయిందని అనుకునేలోపే మళ్లీ అదే పరిస్థితి పునరావృతమయ్యేదని ఆమె చెప్పింది. ఇలాంటి పరిస్థితి పదే పదే కొనసాగడంతో తాను తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యానని అనుపమ వెల్లడించింది. ఇక కేవలం 3 నెలల పరిచయంలోనే నిశ్చితార్థం, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి కూడా మాట్లాడుకున్నామని ఆమె చెప్పింది. కాని కొంతకాలం తర్వాత తన కెరీర్ను వదిలిపెట్టి పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని అనుపమకు అర్థమైందట. దాంతో తాను ఎంగేజ్మెంట్ను పదే పదే వాయిదా వేసుకుంటూ వచ్చానని చెప్పింది. ఈ పరిస్థితి తన వ్యక్తిగత జీవితాన్నే కాకుండా తన ప్రొఫెషనల్ లైఫ్పై కూడా తీవ్ర ప్రభావం చూపించిందని అనుపమ తెలిపింది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మందులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పింది.
తన కెరీర్లోనే మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో ఒకటైన డ్రాగన్ మూవీ ప్రమోషన్స్ ను కూడా సరిగ్గా చేయలేకపోయారని అనుపమ వెల్లడించింది. ఒక హీరోయిన్ గా తన కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా ప్రమోషన్స్ కు కూడా మానసిక పరిస్థితి కారణంగా పూర్తి స్థాయిలో హాజరు కాలేకపోయారని ఆమె చెప్పడం ఇప్పుడు అభిమానులను ఆలోచింపజేస్తోంది. ఇక తన పెళ్లి గురించి కూడా అనుపమ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ తాను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే ఖచ్చితంగా విడాకులు తీసుకునేదానినని అనుపమ చెప్పింది. అంటే ఆ సమయంలో తాను ఎంతటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానో ఈ ఒక్క మాటతోనే అర్థం చేసుకోవచ్చని ఆమె అభిమానులు అంటున్నారు. అయితే ఇప్పుడు అనుపమ తన జీవితంలోని ఆ దశను దాటిపోయానని చెబుతోంది. తాను మళ్లీ తన ఆనందాన్ని, మనశ్శాంతిని తిరిగి పొందుతున్నానని తెలిపింది. తనకు జరిగిన అనుభవం నుంచి బయటపడుతూ తన జీవితాన్ని మళ్లీ తనకు నచ్చిన విధంగా కొనసాగిస్తున్నానని అనుపమ చెప్పుకొచ్చింది. అయితే అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఇంతకాలం ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది? అసలు ఆ వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అయితే అనుపమ స్వయంగా ఆ వ్యక్తి పేరును వెల్లడించలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నిజాలుగా భావించడం సరైంది కాదు. అనుపమ చెప్పిన అనుభవాలపై మాత్రమే మనం దృష్టి పెట్టాలి. ప్రస్తుతం ఆమె ఆ కఠినమైన దశ నుంచి బయటపడి తన ఆనందాన్ని, ప్రశాంతతను తిరిగి పొందుతున్నానని చెప్పడం మాత్రం ఆమె అభిమానులకు కొంత ఊరటనిస్తోంది. సినిమాల్లో ఎంతో గ్లామరస్ గా, ఆనందంగా కనిపించే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో తెలియని కష్టాలు ఉంటాయని అనుపమ మాటలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఎవరైనా ఇలాంటి మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నప్పుడు వారిని విమర్శించడం కంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం, వారికి అండగా నిలబడటం ఎంతో ముఖ్యమని చెప్పాలి. ఇక అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తన కెరీర్పై, తన ఆనందంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి అనుపమ చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏమిటి?